ఎవరెవరో రాజకీయాల్లోకి వచ్చి పొల్యూట్ చేస్తున్నారని, అందుకే తాను పాలిటిక్స్లోకి వచ్చానన్నారు పట్టభద్రుల బీఎస్పీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ. రూపాయి ఖర్చు లేకుండా సభలు సమావేశాలు నిర్వహించినట్టు చెప్పారు. ఓటర్కు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా 60,000కు పైగా ఓట్లు తెచ్చుకున్నానని అన్నారు. కాంగ్రెస్ బీజేపీలు తనను ఓడించేందుకు ఒక్కటయ్యాయని హరికృష్ణ నిప్పుడు చెరిగారు. ప్రసన్న హరికృష్ణ గెలిస్తే మరో 10 మందిని తయారు చేస్తాడనే భయంతో ఆ పార్టీలు ఏకమయ్యాయన్నారు. తన గెలుపును అడ్డుకునేందుకు సీఎం 3 సభలు పెట్టారని, తన నామినేషన్ను అడ్డుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యత్నించారని ఆరోపించారు. 7 నెలలుగా తన కోసం కష్టపడిన వారికి ధన్యవాదాలు తెలిపారు ప్రసన్న హరికృష్ణ. డబ్బులమై అయినటువంటి సందర్భం లోపల నేను రాజకీయాల లోపలికి వచ్చినటువంటి నేపథ్యం వేరు. 1 రూపాయి కూడా పంచకుండా, అంటే ఎలక్షన్స్ లోపల ఓటర్కు 1 రూపాయి పంచకుండా, సభలు సమావేశాలకు 1 రూపాయి ఖర్చు లేకుండా, రూపాయి జేబులో ఇవ్వకుండా నేను కొన్ని వందల సభలు సమావేశాలు నిర్వహించడం జరిగింది. 1 రూపాయి ఓటర్కి ఇవ్వకుండా 60,000 పైచిలకు ఓట్లను తీసుకొచ్చుకోవడం జరిగింది. మరి ఇలాంటి రాజకీయాలు ఉండాలి అని చెప్పేసి నేను త్యాగం చేసి ఈ రాజకీయాల లోపలికి వచ్చాను. మరి ఏ విధంగా మీరు చూసా 1000, 2000, 3000 పంచినటువంటి నేపథ్యం మీ అందరికీ గుర్తెరిగింది. అనేక రకాల ప్రలోభాలకు గురి చేసినటువంటి పరిస్థితులు మీరందరూ, అంటే పోలింగ్ బూత్ ముందే, ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం, ఎంత దారుణమైనటువంటి విషయం. పోలింగ్ బూత్ ముందే 1500, 2000 జేబులో పెట్టి పంపించినటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసింది. మరి ఇలాంటి రాజకీయాలకు తప్పనిసరిగా భవిష్యత్తు లోపల ప్రసన్న హరికృష్ణ స్వస్తి చెప్పడానికి ముందుంటాడు అని చెప్పేసి మీ ద్వారా మరొకసారి నేను తెలంగాణ